ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఏమవుతుందో చూడాలి. ఎందుకంటే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి నెతన్యాహు లేకపోతే ఇజ్రాయెల్‌ది కుక్కలు చించిన విస్తరవుతుందేమో అని డౌట్. అంతకుముందు ఆ మధ్యన కమ్యూనిస్టులు ప్రభుత్వాన్ని ఏలారు. మరికొంతమంది కూడా కలిసి కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసి చివరికి వాళ్ళే గాజాలో ఉన్నటువంటోళ్ళందరిని మేము సాదరంగా స్వాగతిస్తున్నామని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలే ఇచ్చారు. అలా ఉపాధి పొందినటువంటోళ్ళు ఎవరిళ్లలో పనిచేశారో ఆ ఇళ్ళకి సంబంధించిన అనుపానులన్నీ తీసుకొని తర్వాత ఈ ఎవరైతే హెజ్బుల్లా వాళ్ళు, హమాస్ వాళ్ళు వచ్చారో వాళ్ళతో కలిసి ఆ ఇళ్ళ మీద దాడి చేసి, తాము ఎవరింట్లో పనిచేశారో ఆ ఇంటి యజమానుల్ని రేపులు చేసి, వాళ్ళ ఆస్తులు లాక్కుని ఆళ్ళ పిల్లల్ని చంపేసినటువంటి సంఘటన. అంత దారుణం చోటు చేసుకోవడానికి కారణం నెతన్యాహు అయితే మొండిగా ఉంటాడు, కఠినంగా ఉంటాడు. వీళ్ళు ఉదారతతో ఛాన్స్ ఇచ్చిన పాపానికి 2000 మంది చచ్చిపోయారు. ఇంకొక 1000 మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. అనేక మంది ఏళ్ల తరబడి వాళ్ళ చెరలో అత్యాచారాలకు గురైన మహిళలది చూసాం. ఇప్పుడు నెతన్యాహు తర్వాత మళ్ళీ ప్రధానమంత్రి అయ్యాక మొత్తం దారికి తెచ్చాడు. ఇప్పుడైతే నెతన్యాహుకి తాజాగా హెల్త్ కండిషన్ క్రిటికల్‌గా ఉంది అన్నటువంటి తాజా సమాచారం. బ్లడ్ క్యాన్సర్ అని గుర్తించారట తాజాగా. అది ఆయన గనక ప్రాణాపాయం గనక జరిగితే ప్రపంచపు రూపులో మార్పొస్తుంది.